పుష్పరాజ్ 2 వచ్చి వసూళ్ల వర్షం రాబట్టి నెలలు గడుస్తోంది. కానీ 1800 కోట్ల వసూళ్ల మాటలు ఎలా ఉన్నా సంధ్యా థియేటర్స్ ఇష్యూతో జరిగిన డ్యామేజ్ వల్ల అంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకొస్తున్నారు ఐకాన్ స్టార్ కూడా. టీ షర్ట్ మీద నుండే ఐకాన్ని తన సినిమాకు పెట్టుకునే పనిలో పడ్డాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం, ఇక్కడ పుష్పాని తొక్కేసి కల్కికి అవార్డు దక్కడం హాట్ టాపిక్గా మారింది. ఉత్తమ నటుడిగా పుష్పరాజ్కి అవార్డు దక్కింది. కానీ పుష్పరాజ్కి మరో విషయంలో పంచుపడింది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ తొలిసారి ఇస్తున్నారు కాబట్టి తొలి గద్దర్ అవార్డ్ ఎవరికి దక్కిందనే ప్రశ్నకి ఆన్సర్ డెఫినెట్లీగా హిస్టరీలో నిలిచిపోతుంది. అక్కడే కల్కి వచ్చి పుష్పరాజ్కి పంచిచ్చాడు. అది ఎలానో చూసేయండి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వబోతుంది. ఆల్రెడీ ఎవరెవరికి ఏ అవార్డులు దక్కుతున్నాయో తేలింది. ఇప్పుడు సమస్య అక్కడే వచ్చి పడింది. మొన్నటికి మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూ పరంగా చూస్తే బన్నీతో తెలంగాణ ప్రభుత్వానికి చెడిందన్నారు. దాని పర్యవసానాలు సినీ జనాలు చూశారన్నారు. కట్ చేస్తే అదే అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా గద్దర్ అవార్డు కన్ఫర్మ్ అయింది. గద్దర్ పేరు మీద ఇచ్చే ఈ అవార్డులు ఇప్పుడే మొదలు పెడుతున్నారు. సో ఫ్యూచర్లో ఎవరికి ఎన్ని అవార్డులు వచ్చినా తొలి గద్దర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. అలా చూస్తే ఇది హిస్టారికల్గా కలిసొచ్చే అంశమే. కానీ 1800 కోట్లు రాబట్టిన పుష్ప 2ని కాదని 1200 కోట్లు రాబట్టిన కల్కికి గద్దర్ బెస్ట్ ఫిలిం అవార్డు రావడంతో పుష్పరాజుకి పంచిపడిందనే మాట కూడా వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే బెస్ట్ యాక్టర్ కేటగిరీ కంటే బెస్ట్ ఫిలిం కేటగిరీకే వెయిట్ ఎక్కువ. బెస్ట్ ఫిలిం అంటే ఎంటైర్ ఫిలింకే గుర్తింపు దక్కినట్టు. కానీ పుష్ప 2కి బెస్ట్ ఫిలిం రాలేదు. కల్కికే బెస్ట్ ఫిలిం వచ్చిందంటే అక్కడే పుష్ప 2 రేంజ్ చాలా లిమిట్ అనుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా అట్లీతో 800 కోట్ల బడ్జెట్తో సూపర్ హీరో రేంజ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్తో కలిసి భారీ సినిమా చేయబోతున్నాడు బన్నీ. అయినా అంతగా తన ప్రాజెక్టు వైరల్ కాలేదు. కానీ గద్దర్ అవార్డులు ప్రకటించగానే కల్కి కారు టైర్ల కింద పుష్పరాజు నలిగిపోతున్నాడన్న డిస్కషన్ మొదలైంది. సోషల్ మీడియాలో విచిత్రంగా బన్నీ మీద కౌంటర్ల దాడి మొదలైంది. అయినా బెస్ట్ యాక్టర్గా తనకంటూ ఓ అవార్డు దక్కాక మరీ అంతలా ట్రోలింగ్ చేయటమే కనెక్ట్ కాని వ్యవహారం. కాకపోతే రెబల్ ఫ్యాన్సో మరొకరి ఫ్యాన్సో ఈ పని చేసినట్టు కనిపించట్లేదు. న్యాచురల్గానే బన్నీకి సోషల్ మీడియాలో ఉన్న భారీ యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఇలా గుడ్డు మీద ఈకను పీకినట్టు సందు దొరికితే ట్రోల్ చేసే పనిలో బిజీ అయ్యారని తేలింది.